హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వచ్చేసి సండే వ్లాగ్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను. ఆ రోజు వచ్చేసి సండే కదా అని చెప్పేసి పప్పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి చాలా ఇష్టము పప్పొంగలి. ఇది మిరియాలు వేసి చేస్తానండి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా అయితే పప్పొంగల్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా ఆయిల్ వేసేసి కొంచెం పచ్చిమిర్చి తాలింపు అవి వేసేసి మిరియాల పొడి వేసేసి ఇట్లా వాటర్ అయితే ఎసురు పోసుకొని ఇట్లా బియ్యం పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇట్లా అయితే రైస్ కుక్కర్లో అయితే పెట్టేసేసానండి. చాలా చాలా బాగుంటుంది పప్పొంగల్ అయితే మాత్రం. ఇక్కడ నేను తర్వాత పప్పొంగల్ అయితే పెట్టేసేసి ఇక్కడ కాఫీ అయితే తాగుతున్నాను. ఇంకా దాంట్లోకి కొబ్బరి చట్నీ చేయడానికైతే కొబ్బరి పచ్చిమిర్చి బయట పెట్టేసుకొని ఇట్లా కొంచెం కరివేపాకు వేసుకొని ఇట్లా చట్నీ అయితే రెడీ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత అల్లం పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది. రెండు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందని అల్లం పచ్చడి కూడా వేసేసాను. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడే లేసాడండి బాబు, అయితే లేసైతే వచ్చాడు. ఇట్లా బాటిల్ అయితే తెచ్చిస్తున్నాడు లోపల నుంచి. నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టాను వాళ్ళు లేసే లోపల. చూసారు కదా, పప్పొంగల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి పప్పొంగల్. ఇక్కడ వచ్చేసి లేసాడు, వచ్చాడనమాట. ఇంకా ప్లేట్స్ అయిన తీసుకొని మేమైతే తినడానికైతే కూర్చున్నాము. ఇంకా అయిపోయిన తర్వాత బయట కృతి అయితే ముగ్గేస్తుంది ట్యాబ్లో చూసుకొని. వాడు చూడండి ట్యాబ్ లాక్కొని బయట పడుతున్నాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా ఆడుతూ ఉన్నాడు. సండే కదా, కొంచెం పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. కూర్చొని అయితే అందరం అయితే పన్నీర్ బిర్యానీ అయితే తినేసామండి. చాలా చాలా టేస్టీగా ఉంది. సండే అంటే కొంచెం స్పెషల్గా ఆలోచిస్తాం కదా, ఏదైనా తినాలి అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అయితే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకున్నాము. చూడండి, నాకు పెట్టు మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు. నేను వీడియో మీకు పెట్టాలి అన్న పాప టీవీ పెట్టింది, ఆ సౌండ్స్కి అని చెప్పేసి నేను ఆఫ్ చేసేసాను సౌండ్ అయితే. ఇక్కడ చూడండి సూపర్ అంటున్నాడు వాడు. చూపి చూపి అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ మండే వ్లాగ్ అండి ఇది. మండే వ్లాగ్లో వచ్చేసి నేను మార్నింగ్ అన్నం పెట్టేసేసి ఇక్కడ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మునక్కాయలు ఉన్నాయని చెప్పేసి మునక్కాయ సాంబార్ అయితే పెట్టేస్తున్నానండి. ఈ విధంగా అయితే మునక్కాయ సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను కాబట్టి సాంబార్ వీడియో నేను పోస్ట్ చేయట్లేదు. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రము మునక్కాయ సాంబారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇది వచ్చేసి 3 days వ్లాగ్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పుదీనా రైస్ అయితే చేశాను. ఇక్కడ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా రైస్ అయితే. ఈ విధంగా అయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వ్లాగ్లో అయితే ఇన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ అయితే చేసేసాను. ఈ విధంగా చూడండి, ఇక్కడైతే కొంచెం పచ్చిమిర్చి ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసేసి వేగిన తర్వాత ఈ పుదీనా అనేది కొంచెం మంచిగా ఏగనివ్వాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇక్కడైతే ఆనియన్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇదైతే బాగానే మగ్గిపోయింది మనకు పుదీనా అనేది. ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం చింతపండు అనేది యాడ్ చేస్తున్నానండి, కొంచెం పులుపు కోసం. చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా వేయడం వల్ల. మనం ఆఫ్ చేసిన తర్వాత ఇలా వేసేసి కలబెట్టుకొని పక్కనైతే పెట్టేసేసుకుంటే మనకు చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవచ్చు. ఈ విధంగా చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేయలేదు అంటే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూసి ప్లీజ్ లైక్ చేసి కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళైతే మాత్రం ఈ విధంగా అయితే చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే నేను పడుతున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ అయితే పడుతున్నాను. మిక్సీ పేస్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే నేను ఇంకా మామూలుగా అయితే కడాయి అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసేసి ఇట్లా కొంచెం చెక్క వేసేసి అట్లా పుదీనా ఆకు అనేది వేసేసాను. వేసేసి కొంచెం జీడిపప్పు ఆనియన్ వేసేసి వేగించుకుంటున్నానండి. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళైతే మాత్రం ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు ఎవరైనా ఈ విధంగా అయితే ట్రై చేశారా పుదీనా రైస్ని? చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళైతే ట్రై చేయండి, ఓకేనా? ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే కమెంట్స్ కూడా చేస్తూ ఉండండి, ఓకే? ఈ విధంగా అయితే మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. కొంచెం పసుపు వేయడం వల్ల మనకు కొంచెం బాగుంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది కదా. అందుకని చెప్పేసి అయితే ఇక్కడైతే పసుపు అయితే యాడ్ చేసేసాను. పసుపు కొంచెం ఏగిపోయిన తర్వాత పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. కొంచెం సేపు అయితే ఏగనివ్వాలి. కొంచెం ఉప్పు వేసేసుకొని
ఈ విధంగా అయితే కొంచెం సేపు ఏగనిచ్చాను. పక్కన అన్నం కూడా ప్రిపేర్ అయిపోయింది. అన్నం కూడా రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఇక్కడైతే అన్నం కూడా వేసేసుకొని కలిపేసుకొని ఉప్పు అన్నీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిమ్మకాయ అయితే పిండుకోండి. ఈ విధంగా అయితే చాలా చాలా బాగుంటుంది. పాపకైతే బాక్స్లోకి అయితే పెట్టేశాను. ఈ విధంగా అయితే తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ బ్లాగ్ ఇది. ఆఫ్టర్నూన్లో ఈ విధంగా అయితే సైకిల్ మీద ఉంటే వీడియో అయితే తీశాను. ఈవినింగ్ వచ్చేసి నిన్నటిదండి ఇది. బొరుగులు తాలింపు చేస్తే సైకిల్ మీద కూర్చొని అయితే తింటున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.